అయోధ్యను పరిపాలిస్తున్న దశరథ మహారాజుకు 60,000 సంవత్సరాల వయసు వచ్చాక రాజ్యంలోని మంత్రులను ఇలా అడిగాడు. రాముడికి నేను యువరాజుగా పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నా. మీకు రాముడు రాజుగా ఎందుకు కావాలి? నేను రాజ్యాన్ని సరిగా పరిపాలించలేదా అని అడిగితే, మహారాజా మీరు బాగా పరిపాలించారు, కానీ రామునికి ఎవరైనా ఒక చిన్న ఉపకారాన్ని చేస్తే దాన్ని జీవితాంతం తలచుకొని అతనికి కృతజ్ఞుడై ఉంటాడు. రాజ్యంలోని ప్రజలతో ముందుగా అతను మాట్లాడతాడు. కుటుంబంలోని అందరూ బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేస్తాడు. ఎవరైనా బాధగా ఉంటే వారి బాధను తన బాధగా అనుభవిస్తాడు. ఎవరైనా అపకారం చేస్తే దాన్ని వెంటనే మరచిపోతాడు. రాజ్యంలోని మమ్మల్ని తన బిడ్డలుగా చూస్తాడు మహారాజా. తనకి కుటుంబంలోని వారా రాజ్య ప్రజలా అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాడు. ఒక్క బాణంతో ఈ సృష్టిని వణికించగలడు. అయినా వృధాగా ఏ ఒక్క జీవిని హింసించడు రాముడు. కాబట్టి మహారాజా, రాజ్య ప్రజలని రాముడు తన హృదయంలో ఉంచుకున్నాడు. అందుకే మాకు రాజుగా రాముడు కావాలి అని ఆ రాజ్య మంత్రులు దశరథ మహారాజుకు చెప్పారు. ఈ మాటలు విని దశరథుడు చాలా సంతోషించాడు.